పొలిటికో అనబడే యూరోపియన్ మీడియా అంటే చాలా పవర్ఫుల్. మీకు ఒక పత్రిక అంటే అలాగే వీళ్ళకి ఒక టీవీ ఛానల్ కూడా ఉంది. సో వీళ్ళు ఒక విశ్లేషణ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్పాను అన్నాను అనుకోండి, ఏమండి మీరు ఏమైనా బీజేపీ వాళ్ళ అని అడుగుతారు. సో అదే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇండియా యుఎస్ డీల్ అండి. ఈ జరుగుతున్నప్పుడు ఇండస్ట్రియల్ గూడ్స్ అని అంటారు. ఈ ఇండస్ట్రియల్ గూడ్స్ మీద అమెరికా వాడు మనకు ఎంత ట్యాక్స్ వేస్తున్నాడు ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చూడొచ్చు. 0% ఫ్రెండ్స్. అంటే 13.5% అనేది ఇవాళ 0% అయ్యింది. సో ఇప్పుడు ఈ పొలిటికో అనబడే పత్రిక ఏం చెప్తున్నారంటే, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నెగోషియేటర్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ కాదు. ప్రతి దేశాన్ని బెదిరించి తనకు అనుకూలంగా పనులు చేసుకుంటాడు అని డొనాల్డ్ ట్రంప్ గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇదే స్ట్రాటజీని వాడు భారత్, చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలతో పెట్టుకున్నప్పుడు దెబ్బతిన్నాడు. కానీ చిన్న దేశాలంతా కూడా భయపడ్డారు. కానీ డొనాల్డ్ ట్రంప్కి మించిన ఒక నెగోషియేటర్ ఉన్నారు. అతను ఎవరు అంటే పీయూష్ గోయల్. ఇప్పుడు పీయూష్ గోయల్ని నేను పొగుడుతున్నాను అంటే చెప్తున్నా కదా, బీజేపీ వాళ్ళ దయచేసి అనకండి, ఇతను మన కామర్స్ మంత్రి అండి. అలాగా యూరోప్కి సంబంధించిన పత్రిక వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కన్నా పీయూష్ గోయల్ ఒక అద్భుతమైన ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నెగోషియేటర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలాగ చెప్తున్నారంటే వీళ్ళు 5 పాయింట్స్ మాట్లాడుతున్నారండి. అంటే ఇది ఒక అనాలిసిస్ అద్భుతంగా ఉంది. మన దేశానికి చెందిన వాడని కాదు, ఒక టఫ్ మాస్టర్ ఎలా ఉంటాడు దాని గురించి. ఫస్ట్ విషయం, ఇతను ఒక గ్రేట్ నెగోషియేటర్, అందులో డౌటే లేదు. ఎవరితో అయినా ధైర్యంగా నెగోషియేట్ చేయగలడు. ఇక రెండవ విషయాన్ని చూసారనుకోండి, ఒక గ్రేట్ షోమ్యాన్. అంటే ఇతను మాట్లాడుతున్నప్పుడు మెస్మరైజ్ అయిపోతారు. ఎదుటి వాళ్ళు నెగోషియేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. వాడు చెప్తున్నాడు, నేను కాదు. ఇక మూడవ విషయానికి వెళ్ళారు అనుకోండి, ఇతను ఒక వెపన్ ఆఫ్ ఇండియా. అంటే మోదీ ఇతని ఒక అస్త్రములాగా వాడుకుంటున్నాడు దేశం కోసం, పర్సనల్ కాదండి, దేశం కోసం. నాలుగవ విషయం చూసారనుకోండి, ఇతను ఒక రాక్ స్టార్ లాగా. అంటే 100 మంది ఉన్నప్పుడు ఒక రాక్ స్టార్ని మీరు ఎలా చూస్తారండి? హీరోలా చూస్తారు. దృష్టి అంతా ఇతని మీదే ఉంటుంది. ఇక ఐదవ విషయము, వైట్ హార్స్. నాకు ఎక్కడ ఇది నచ్చిందంటే, ఒక యూరోపియన్ అధికారిని అడిగారు, ఏమండి భారత్ ఏం చెప్పినా మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా, మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయారా అని అడిగితే, చూడండి ఆ యూరోప్ యూనియన్ అధికారి చెప్తున్నాడు, అక్కడ ఉన్నది పీయూష్ గోయల్. ఇతను ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద సాబటోజ్ చేస్తాడు. అంటే మీకు ఆ ట్రేడ్ టాక్స్, ఆ నెగోసియేషన్స్ని పూర్తిగా పాడు చేస్తాడు. పాడు చేసిన వెంటనే అందరూ ప్యానిక్ అవుతారు. బాబా ఇదేంటి ఇలా ఉంది, వ్యవహారం ఇలా మారిపోయింది ఏంటి ఇతను చేస్తున్నదని అనుకుంటాం. సడన్గా ఒక వైట్ హార్స్ లాగా వచ్చి రెస్క్యూ చేస్తాడు, మనల్ని రెస్క్యూ చేస్తాడు. ఇది ఇతనిలో ఉండే స్పెషల్ క్వాలిటీ. సాబటోజే అతనే చేస్తాడు, మళ్ళీ మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి అతనే వస్తాడు. ఈ ట్రిక్కులోనే యునైటెడ్ కింగ్డమ్ అనండి, అలాగే యూరోప్ యూనియన్ అనండి, వీళ్ళు చిక్కుకుపోయారు. అతను నెగోషియేట్ చేస్తున్నప్పుడు అంతా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా సంతకాలు అయ్యి మీరు మీ బోర్డ్ రూమ్లో కూర్చొని మొత్తము పరిశీలిస్తే ప్రతి ఒక్క విషయము భారత్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. మీకు చాలా ద లిటిల్ అడ్వాంటేజ్ ఫర్ యూ, మీకు చాలా తక్కువ లాభాలు ఉంటాయి. అదే భారత్ వైపు చూసినప్పుడు వాళ్ళు అద్భుతాలు సాధించగలరని మీకు అర్థమైపోతుంది. ఇది ఇతనుకున్న స్పెషల్ టాలెంట్. కాబట్టి ఇతను వెపన్ ఆఫ్ ఇండియా అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే చూడండి, మనం ఎప్పుడు అజిత్ దోవెల్, జైశంకర్ ఇలా మాట్లాడతాం, కానీ యూరోపియన్స్ ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేశారు. మన మీడియాలో ఎక్కడ ఇలాంటి వార్తలు లేవండి. పీయూష్ గోయల్ మన కామర్స్ మంత్రి ఇంత తెలివైన వాడు అని చెప్పి ఎక్కడా మీకు రాయరు మెయిన్ స్ట్రీమ్ మీడియా. కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా పరిశీలించి, ఎంత గొప్ప అనాలిసిస్ చేసి ఇలాంటి ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారంటే చదివితేనే గర్వంగా ఉంది. ఒక భారతీయుడి యొక్క తెలివితేటలను ఇలాగే విదేశీయులు పొగడము నిజంగా. చూడండి, ఈ ఎఫ్టీఏ అంటాం కదండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మీరు యూకే లాంటి ఒక పెద్ద దేశము ఇవాళ అమెరికాతో కూడా ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ యూరోప్ యూనియన్. ఇదంతా మోదీ గారు సంతకాలు పెట్టారు. ఈయనైతే ఏకంగా యూకే వెళ్ళి సంతకాలు పెట్టారు. కానీ నెగోసియేషన్స్
మీకు ఈ అగ్రిమెంట్స్లో ఏమి ఉండాలి, దీని వలన భారత్కు ఏమిటి అడ్వాంటేజ్ మొత్తము కూడా వర్కౌట్ చేసేది ఎవరు? ఈ పీయూష్ గోయల్ అనబడే మన కామర్స్ మంత్రి. దీన్ని మనం మర్చిపోకూడదు. అంటే రేపు 50 ఏళ్ల తర్వాత కూడా భారత్ యొక్క జీడిపి ఇలా ఉంది, మన ఎక్స్పోర్ట్స్ ఇంత పెరిగాయంటే ఖచ్చితంగా భారతీయులు ఈ పీయూష్ గోయల్ అనబడే నాయకుడిని ఎప్పుడూ కూడా మనము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఒక పరిస్థితి. ఫ్రెండ్స్, ఇది నేను మాట్లాడడం లేదండి, యూరోప్ యూనియన్కి సంబంధించిన మీడియా చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇతని యొక్క ఫండమెంటల్ విషయము భారత్కు ఉండే స్ట్రెంగ్త్, ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ఎవరైనా ఏ వ్యాపారంలో ఉన్నవాళ్ళైనా మీకు ఉన్న బలము ఏమిటని ముందు తెలుసుకోవాలండి. వెళ్ళి డైరెక్ట్గా వ్యాపారం చేయడం కాదు, మీరు మీ గదిలో కూర్చొని నాకు ఉన్న స్ట్రెంగ్త్, అందుకే ఎప్పుడు స్వాట్ అనాలిసిస్ గురించి చెప్తూ ఉంటా. మీ స్ట్రెంగ్త్ తెలిసినప్పుడు పీయూష్ గోయల్ చేసేది ఇదేనండి. ముందు భారత్ 140 కోట్ల మంది ఉండే జనాభా, దీనినే ఒకప్పుడు మనం మైనస్ అన్నామండి. చాలా చాలా పెద్ద డిసడ్వాంటేజ్. మేధావులందరూ మనకు ఉన్న అతి పెద్ద ప్రాబ్లం మన పాపులేషన్ అన్నారు. ఇదే పాపులేషన్ ఇవాళ మనము మ్యాన్ పవర్ అని మాట్లాడుతున్నాం. 60% యంగ్స్టర్స్ ఉన్నారండి. అంటే మీ వీక్నెస్ను మీరు స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. ఇది పీయూష్ గోయల్ నేర్పిన పాఠం. మేబీ మోదీ గారు ఈయన కౌన్సిలింగ్ ఇచ్చుండొచ్చు, ఈ నెగోసియేషన్స్లో ఆయనకున్న అనుభవం ముందు ఇవన్నీ ఆయన చెప్పుండొచ్చు. సో ఈయన ఎప్పుడు తన స్ట్రెంగ్త్ మీదే ప్లే చేస్తాడు. ఎవరితో అయినా అమెరికాతో ఇన్ని రోజుల పాటు ఇన్ని నెగోసియేషన్స్ ఎక్కడా తగ్గలేదండి, ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా ఒక రెడ్ లైన్ వేసామండి. ఈ రెడ్ లైన్ ఏమిటి అంటే మా వ్యవసాయ రంగంలోకి మీరు రాకండి, మీరు అసలు తలదూర్చకండి. అంటే మా రైతులు, మా ఫార్మర్స్ మాకు ముఖ్యం. డైరీ ఫార్మర్స్ ఇంకా కూడా చాలా ముఖ్యం. అంటే భారత్ని మీరు ఎలా చూడాలండి? ఒక వ్యవసాయ ఆధారిత దేశముగా చూడాలి. అయిపోయిందా? భారత్ని ఇంకొకలా చూడాలి, టెక్నాలజీ బేస్డ్ దేశముగా చూడాలి. అంటే యూనిటీ అమిడ్ డైవర్సిటీ అని మాట్లాడతాం, అంతే కదా? సో ఇదే భారత్ యొక్క గొప్పతనం, ఇది మన బలము. రైతులను చూస్తాము, ఇక్కడ టెక్నాలజీని చూస్తాం. రెండిటిని సమానంగా రెండు కళ్ళలా చూస్తూ ఇవాళ దేశం ముందుకు వెళ్తుంది. సో దీనికంతా ఆధారం ఏమిటండి? మీ యొక్క ఫారిన్ పాలసీ, మీ ఎకనామిక్ పాలసీ. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మీరు పెరగాలి, ఎక్కడ ఏం చెయ్యాలి క్లియర్గా తెలిసి ఉండడం. ఇంత క్లారిటీ మీ కామర్స్ మంత్రికి ఉంది అనుకోండి, అతను ఇలాంటి వండర్స్ సృష్టించగలడు. కాబట్టే యూరోప్ యూనియన్ అధికారి చెప్తున్నాడు, సాబటోజ్ రెస్క్యూ వైట్ హార్స్. ఇతను వైట్ హార్స్ అంటే అర్థం ఏంటండి? సూర్య భగవానుడు నడిపే రథము, దానికి ఉండే తెల్ల అశ్వాలు. అలాంటి ఒక తెల్ల అశ్వమే మీకు పీయూష్ గోయల్. సో ఇతని ముందు వెలుగుతాడు, అట్ ది సేమ్ టైం తనకు ఏం కావాలి, తన దేశానికి ఏం కావాలి క్లియర్గా తెలిసి పెట్టుకుంటాడు. దాని ప్రకారమే ఒక టఫెస్ట్ నెగోషియేషన్ ఇతనితో నెగోషియేట్ చేయడం అనేది ఎవరి తరము కాదు. ఇతను భారత్కి ఒక అతిపెద్ద అసెట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడడము, వాళ్ళ పత్రికల్లో ఇంతంత పెద్ద ఆర్టికల్స్ రాయడము వెతికాను. మన మీడియాలో ఎక్కడా కూడా పీయూష్ గోయల్ని హైలైట్ చేస్తూ నువ్వు ఒక అద్భుతాన్ని సాధించావు ఎవ్వరూ రాయలేదండి. ఎందుకంటే యూరోప్ యూనియన్తో ఇంత పెద్ద ఒప్పందాలు జరిగాయంటే దానికి మూల కారణము పీయూష్ గోయలే కదా. మరి అతని గురించి ఎందుకు మనము హైలైట్ చేయలేకపోతున్నాము, ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? ఒక బిజినెస్ స్కూల్లో ఇతని మోడల్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు మనం అనాలిసిస్ చేయలేకపోతున్నాము? ఇప్పుడైనా మొదలు పెట్టాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.